మార్కాపురం జిల్లా రాయవరం మెడికల్ కాలేజ్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఘటనకు సంబంధించి ఇక్కడ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులు అనే వాళ్ళు ఇప్పటికీ 13 మంది చనిపోవటం, ఇంకా కొంతమందిని మార్కాపురంలో చికిత్స పొందుతున్నారు. దీనిపై ఎస్పీ గారు ఉన్నారు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి చెప్తాను. సార్, ఈ ప్రమాదం ఎట్లా జరిగింది, దీని గురించి పూర్తిగా ఒకసారి. ఇది ప్రమాదం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ కొలిజన్ వల్ల అయింది. ఈ బస్సు మనకు జగిత్యాల నుంచి కలిగిరికి పోతుంది. టిప్పర్ కూడా మనకు మార్కాపూర్ వైపు ఈ గ్రావెల్ లోడ్తో పోతూ ఉంది. ఇది సుమారు మార్నింగ్ 5:40 నుంచి 6 గంటల లోపల జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీంట్లో ప్రస్తుతానికి ఒక 13 మంది చనిపోయారు. మరి అంటే ఈ బస్సు టిప్పరు హిట్ కావటం వల్ల కొలిజన్ వల్ల మంటల వల్ల బస్సు బర్న్ అయ్యి దాంట్లో 13 మంది చనిపోవడం జరిగింది. మిగతా వారిని అందరినీ కూడా పోలీసు వారు సత్వరం స్పందించి అంబులెన్సెస్ కావచ్చు, ఫైర్ టెండర్ వచ్చి మనం ఫైర్ పుట్ ఆఫ్ చేసి మిగతా వాళ్ళందరినీ కూడా. సార్, ఇప్పుడు మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పి ఇందాక చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు 35 వరకు చెప్పడం జరుగుతుంది. అసలు మృతులు అంటే కొదమూలు ఎక్కడ మిస్ అయ్యారా, లేకపోతే ప్రమాదంలో చనిపోయారా, లేకపోతే ఏంటి సార్? మనకు అంటే ప్యాసింజర్స్ లిస్టు మనకు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. వాళ్ళు ప్రాథమికంగా ముందు 35 అన్నారు, తర్వాత లిస్ట్ అంతా చూస్తే మనకు 42 వచ్చింది. దాంట్లో బాడీస్ అయితే బస్ నుంచి చేసాము, మిగతా వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసాం. సో ఇప్పుడు ఆ లెక్క మనకు కరెక్ట్గానే ఉంది, 42కి సంబంధించిన లెక్క. దాంట్లో 13 మందిలో చనిపోయిన వాళ్ళు కూడా 4 కనిగిరి వాళ్ళు, 2 ఆరికట్లపల్లి వాళ్ళు, ఇంకొక 7 నెల్లూరు వాళ్ళుగా గుర్తిస్తున్నాం. ఇది కూడా ఎట్లా ఉంటుందంటే అండి, మేము దాన్ని కూడా మళ్ళీ వాళ్ళ కుటుంబీకులకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకు చెప్పడం జరుగుతుంది. అది సార్, ఇప్పుడు ఈ ప్రమాదంలో జరిగిన కాలిపోయిన ఈ బాడీలన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎప్పుడు ఇవ్వగలుగుతారు? అలాగే ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి సీఎం గారు కూడా స్పందించడం జరిగింది. దానిపై ఏం ఆదేశాలు వచ్చినాయి, ఎలాంటి పరిస్థితి? ఆనరబుల్ సీఎం సారు దీని మీద అధికారులతో మాట్లాడి సత్వరం ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి మంచి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అట్లాగే ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందని దానికి ఎండ్ టు ఎండ్ ప్రాపర్గా అనలైజ్ చేసి దానికి గల కారణాలు విశ్లేషించి ఒక నివేదిక ఇవ్వమని చెప్పడం జరిగింది. సో మనం కూడా యాక్సిడెంట్ గల కారణాలు కూడా అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన వారు రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా చేసిన తర్వాత దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా మనం సబ్మిట్ చేయడం జరుగుతుంది. సార్, ఈ ప్రాంతంలో అధికంగా గులక్క కానీ హై అంటే లోడ్ తోటి ఎక్కువగా వెళ్తుంటే ఇలాంటి ప్రమాదాలు ఈ ప్రాంతంలో అధికంగా జరుగుతాయి అంటున్నారు. దీనిపై ఎలాంటి చర్యలు ఏమైనా చేపట్టే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఏంటి సార్? ఖచ్చితంగా అండి. ఇప్పటిదాకా అంటే ఈ పర్టికులర్ స్పాట్లో కానీ ఇక్కడ మనకు మేజర్ యాక్సిడెంట్స్ ఇదివరకు రిపోర్ట్ కాలేదు. ఇక మూమెంట్ ఆఫ్ ఇదంటారా, ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ ఉంది, అది రెగ్యులర్ నడుస్తుంది. రోడ్ సేఫ్టీకి సంబంధించి మేము కూడా కంటిన్యూస్గా రోడ్ సేఫ్టీ డ్రైవ్స్ చేస్తున్నాము, ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము, డ్రైవర్స్కి ఎన్లైటన్ చేస్తున్నాము. మనం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాము. ప్రమాదం అనుకోకుండా జరిగింది, దాన్ని విశ్లేషించి దానికి గల కారణాలు చూసుకొని మళ్ళీ కాకుండా ఉండేది చర్యలు తీసుకుంటాం. ఈ మృతదేహాలు ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది? అది దానికి కొంత వాళ్ళ యొక్క DNA అంతా కలెక్ట్ చేయాలా, FSL టీమ్స్ రావాలా, మెడికల్ టీమ్స్ అన్నీ కూడా చేసి గుర్తించిన వెంటనే దానికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీస్ మనం అందజేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రమాదం అనేది బాధాకరమని ఇక్కడ ఎప్పుడు గతంలో కూడా ప్రమాదాలు అనేది మేజర్గా ఎటువంటి ప్రమాదం అనేది జరగలేదు, కానీ ఇప్పుడు జరిగింది. అలాగే ఈ ప్రమాదానికి సంబంధించి ఫస్ట్ ప్రాథమిక అంచనా ప్రకారం బస్సులో ప్రయాణించింది 35 మంది మాత్రమే అన్నారు. కానీ తర్వాత వారు ప్రయాణించిన వారి లిస్టు తీసుకుంటే 42 వరకు ఉండటం జరిగిందని, అలాగే ప్రస్తుతం వీళ్ళకి చనిపోయిన మృతదేహాలకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ సమాచారం తీసుకొని వాళ్ళ DNA కానీ వాళ్ళకి సంబంధించిన పర్సనల్ సమాచారం మొత్తం తీసుకున్న తర్వాతే వాళ్ళకి అప్పచెబుతాం. అలాగే ప్రస్తుతం సీఎం గారు గాయపడిన వారందరికీ మెరుగైన చికిత్స అందించేటట్టుగా ఎటువంటి ఇబ్బందులు అనేది జరగకుండా అలాగే ఇలాంటి చర్యలు అనేది గట్టిగా తీసుకోవాలని చెప్తున్నారు. ప్రస్తుతం హోంమంత్రి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని గురించి కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ న్యూస్.